హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశలేఖ జీజే బ్లాగ్. సో ఈ బ్లాగ్ అయితే చాలా 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 ఓల్డ్ బ్లాగ్ అన్నమాట. సో ఈ బ్లాగ్లో అయితే ఆల్మోస్ట్ 3 డేస్ది కలిపి ఉంది. మా ఫ్రెండ్ వచ్చిండే లాస్ట్ సెప్టెంబర్లో మేబీ. సో అంత ఓల్డ్ బ్లాగ్. సో అప్పుడు తీసిన బ్లాగ్ అన్నమాట. ఇప్పటికి నాకు టైం కుదిరింది ఎడిట్ చేయనీకైతే. సో ఎస్, ఓల్డ్ అయినా నాకు మెమొరీగా ఉంటుంది అనేసి అయితే నేను ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలనుకున్నాను. ఒక్కొక్కసారి అనిపించింది వీడియోస్ క్లిప్ డిలీట్ చేసేద్దాం, అవసరం లేదు, ఇంకా లేట్ అయిపోయింది, ప్రాపర్గాను లేదన్నమాట. సో బ్లాగింగ్ అయితే నాకు అప్పటికి రాదు. సో ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో చూద్దాం డే ఎలా ఉండిపోతుందో. సర్లే, నేను నైట్ కూడా ఏం తినలేదు, వచ్చి కొంచెమైంది. స్టార్ట్ అయ్యాం గైస్. యూట్యూబ్లో లైట్ వస్తుంది. హాయ్ చేయండి మా సబ్స్క్రైబర్స్ కాదు, హాయ్ నీకు రాదు. ఫేస్లే మారిపోతాను మీరు. మా ఫ్రెండ్స్ ఇంకొచ్చి రాగానే ఇంకో అమ్మాయి బెంగళూరులోనే ఉంటుంది, తను కూడా వచ్చింది. సో ముగ్గురు కలిసి నీట్గా రెడీ అయిపోయి ఇంకా మారతల్లిలో మనకి లాంగ్ బోర్డ్ బ్రీవరీ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. అండ్ వెళ్ళగానే ఇంకా ఇక్కడైతే టేబుల్ బుక్ చేసుకున్నాం. అంబియన్స్ అయితే బాగుంది, డే టైం ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. ఫుడ్ అయితే లైక్ అంబియన్స్ కంపేర్ చేస్తే ఫుడ్ అయితే చాలా బాగుంది. సో అదన్నమాట. అండ్ మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది రేపు ఏదో ఈవెంట్ ఉంది అనేసి. సో ఈరోజు నైట్ ఎనీహౌ వీకెండ్ కదా, సో కొంచెం ఫ్రీగానే ఉన్నాం అనేసి అట్లా వెళ్ళామన్నమాట. వీళ్ళిద్దరూ నాకు బీటెక్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి నేను అప్పటికి ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ లాగా స్టార్ట్ చేసిన, లైక్ ఇట్లా ఫిల్టర్స్ పెట్టుకొని. సో అప్పుడు కూడా ఇంకా అట్లానే షూట్ చేసినాను. చెప్పాను కదా ఇది చాలా ఓల్డ్ వీడియో అనేసి. సో జస్ట్ ఫర్ మెమొరీకి నేను ఇట్లా ఎడిట్ చేసి పెడుతూ ఉన్నాను అన్నమాట. ఇంకా అయితే కొంతసేపు కూర్చొని అట్లా మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. సో ఏంటి కథలు, ఎలా జరుగుతుంది లైఫ్ అనేసి. సో తెలిసిందే, బట్ స్టిల్ డైరెక్ట్గా మీట్ అయినప్పుడు మాట్లాడేవి చాలా ఉంటాయి కదా. సో అలా మాట్లాడుతూ ఉన్నాం. అండ్ అట్లనే ఇంకా ఫుడ్ ఏం ఆర్డర్ చేయాలనేసి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అది మా ఫ్రెండ్ తిన పేరు వచ్చేసి బాను, ఇంకో అమ్మాయి వచ్చేసి సాయి అన్నమాట. సాయి వచ్చేసి మాకు హైదరాబాద్లో ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మేమిద్దరైతే బెంగళూరులో ఉంటాం అన్నమాట. సో ముగ్గురు బీటెక్ ఫ్రెండ్స్. అండ్ మేమిద్దరు వచ్చేసి ఈసీ, తను వచ్చేసి సిఎస్ అన్నమాట. సో అలా మాకైతే తను లైక్ ఈసీ కదా, సిఎస్ ఎట్లా మీరు ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సో హాస్టల్లో అయితే మేము ముగ్గురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అన్నమాట. సో అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సింది, నిజంగా చాలా మెమొరీస్ ఉండేది ఇప్పటికైతే అని అనిపిస్తుంది. లైఫ్ 2 years మాకు ఇంట్లోనే అయిపోయింది, లైక్ డ్యూ టు కరోనా వల్ల. బట్ స్టిల్ ఉన్న వాటిలో లైక్ మేము ఇంకొక 2 years, మ్యాక్సిమం 1 year అయితే ఇంకా ఫస్ట్ ఇయర్ అసలు ఏం ఉండదు. సో ఉన్న ఇంకో 1 year అండ్ 1.5 year మ్యాక్సిమం ఉండేవాళ్ళం అన్నమాట కాలేజ్. సో ఫైనల్ ఇయర్, అట్లీస్ట్ మాకు ఫైనల్ ఇయర్ అయినా కాలేజ్లో ఉన్నాము. సో దట్ ఈస్ గ్రేట్ థింగ్ అనుకోవాలి. సో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ అట్లా కరోనా టైంలో గడిచిపోయింది. సో ఉన్న ఆ టైంలోనే మాకు నిజంగా చాలా 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 మెమొరీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు ఏమైనా బీటెక్ అట్లా చేస్తూ ఉంటే నిజంగా హాస్టల్స్లో స్టే చేస్తారు కదా, వాళ్ళకే చాలా మెమొరీస్ ఉంటాయి అని నాకు అనిపిస్తుంది కంపేర్ టు డే స్కాలర్స్. సో డే స్కాలర్స్ లైక్ యాజ్ యూజువల్ కాలేజ్కి వస్తారు ఇంకా వెళ్ళిపోతారు. కానీ హాస్టలర్స్ లైక్ 24/7 ఒక్క చోటే ఉంటాం కదా. సో చాలా చాలా మెమొరీస్. అండ్ మాకు హాస్టల్ టైమింగ్స్ అయితే మాకు చాలా తక్కువ, లైక్ బిఫోర్ 7 అయితే మేము హాస్టల్లో ఉండాలి, లేదంటే గేట్ క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇన్సిడెంట్ అని కాదు, అక్కడ గేట్ సెక్యూరిటీ అంకుల్ ఉంటారు కదా. సో సాయి అయితే తను చాలా ఈజీగా లైక్ చాలా క్లోజ్ అయిపోతుంది, లైక్ ఈజీగా మింగల్ అవుతుంది ఎస్పెషల్లీ చెప్పాలంటే. సో అట్లా సెక్యూరిటీ అంకుల్ అయితే తనకి చాలా అంటే ఫ్రెండ్ అయిపోయాడు అన్నమాట. సో మేము ఎప్పుడు లేట్గా వచ్చినా కానీ వార్డన్కి కనిపించకుండా లైక్ మాకి గేట్స్ అయితే ఓపెన్ అండ్ పర్మిషన్ ఉండేదన్నమాట. అలాంటి లేట్ నైట్స్ చాలా 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 ఉన్నాయి. సో
టు బీ ఫ్రాంక్ నేను అప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందనేసి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాను. లైక్ దానికోసమైనా వీడియో షూట్ చేస్తాం కదా, సో దట్స్ ఓకే. బట్ స్టిల్ అవన్నీ గుర్తు చేసుకుంటే ఇట్స్ జస్ట్ మెమొరీ. అండ్ బీఈ లైఫ్ మీరు బీఈకి జాయిన్ అయితే అసలు అది ఎట్లా కంప్లీట్ అవుతుందో మీకే అర్థం అవ్వదు అనిపిస్తుంది. సో మాకైతే జస్ట్ చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. సో అదన్నమాట. అండ్ అలా బీఈ స్టోరీస్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఎనీహౌ కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వేరే వేరే చోటు ఉన్నాం. నాట్ లైఫ్ అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు, సిచ్యుయేషన్స్ కూడాను. సో అదన్నమాట. అండ్ ఇక్కడైతే నీట్గా ఇంకా ఫన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాము. సో ఆలోపు అయితే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి పెప్పర్ చికెన్ అండ్ క్రిస్పీ కార్న్, దీంతో పాటు ఇంకోటి ఏదో సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, చాలా రోజులది కదా. సో చికెన్ వింగ్స్ ఆర్ సంథింగ్ అట్లా ఆర్డర్ చేసినాం. అండ్ దీంతో పాటు మేము మొజిటోస్ ఆర్డర్ చేసినాము. సో అదన్నమాట. అండ్ తింటూ తింటూ ఇలా చిల్ అవుతూ ఉన్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. సో నెక్స్ట్ డే ఇంకా రెడీ అయిపోయి మేము ఈవెంట్కి వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ మా పీజీ నుంచి మాకు ఈవెంట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. సాటర్డే ఉన్నింది ఈవెంట్, బట్ ట్రాఫిక్ ఎంత తక్కువ ఉన్నా కానీ 1.5 అవర్ పట్టింది. సో క్యాబ్ అయితే వచ్చింది. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి మనకు యూఐ పాత్ రోబోటిక్స్ ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్ ఈవెంటు. మాకైతే నాకు ఇంకా బాను ఈ గ్రీన్ డ్రెస్ వేసింది కదా, ఆ అమ్మాయికి అయితే ఐడియా లేదు. సో సాయి ఈ ఫీల్డ్లోనే ఉంటుంది. సో ఏదో ఈవెంట్ అంటే ఇంకా మేము కూడా రిజిస్టర్ అయ్యామన్నమాట. సో కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం ఇది ఈవెంట్ వచ్చేసి రోబోటిక్స్ రిలేటెడ్. బట్ ఈవెంట్ స్టార్ట్ అయ్యేది 11కి, బట్ మేము పీజీ స్టార్ట్ అయిందే 11కి అన్నమాట. వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1.5 అవర్ డిలే అయిపోయింది మేము వెళ్ళనీకైతే. ట్రాఫిక్ తక్కువే ఉంటుంది అనుకున్నాం, కానీ సాటర్డే అయినా చాలా ట్రాఫిక్ ఉన్నింది ఆ రోజు. సో ఇంకైతే ఇక్కడ వెళ్తూ ఉన్నాం అన్నమాట. అండ్ అలా ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం అనేది కూడాను ఈ వ్లాగ్లో ఉంది. సో ఇక్కడైతే ఇంకా వెళ్తూ ఉన్నాము. క్యాబ్ డ్రైవర్కి అయితే చెప్తున్నాం ఫాస్ట్గా వెళ్ళండి కొంచెం అనేసి. మేము వెళ్ళే వరకు మాకైతే ఐడియా లేదు మేము ఈవెంట్కి అటెండ్ అవుతామా లేదా, వచ్చింది వేస్ట్ అవుతుందేమో, అలో చెయ్యరేమో అనే థాట్ ప్రాసెస్లోనే వెళ్ళాము. బట్ వెళ్ళగానే లైక్ ఆఫ్ ఆఫ్ ద ఈవెంట్ అయిపోయింది. ఓన్లీ ఇంకా ఆఫ్ ఈవెంట్ అంతే ఉన్నింది. బట్ దట్స్ ఓకే అనేసి మేమైతే వెళ్ళాము. సో రీచ్ అయ్యాము. కొన్ని రాత్రి ఈవెంట్ చూడండి. ఇక్కడే ఈవెంట్ 1.5 అవర్ లేట్ వచ్చేసాము. చూడాలా వాళ్ళు మమ్మల్ని లోపలికి రమ్మంటారు, బయటికి వెళ్ళమంటారు. సో అది చెప్పండి, హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పండి. ఓకే, అందుకే లేట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఇంత ఫ్రెష్గా వచ్చాము. Right? So finally the automation will go to production. After that, what happens? You provide a KT to your support engineers. How many of you have a support? Do you have a support engineer, or you are the support engineer along with developer? How many are doing both the roles? So many people are doing both the roles. Okay, it happens. అంటే మీ ఆఫీసుల్లో అంతా ఏం చేయండి.
ఏంటి వేయించిన స్పెషల్స్ కాదు ఏ గుడ్డీలు అయ్యి అయిపోయిందా వాడిని అడుగుదాం మళ్ళీ రాకేష్ నాకు ఆలు పరోటానా కాదా మామూలుగా రోటీ మరేం అంతలా ఉంది. సో ఈవెంట్ అయితే హాఫ్ ఆఫ్ ద ఈవెంట్ ఏదో అలా అటెండ్ అయ్యి కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ మేము మూవీకి వెళ్దామని దేవరా మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం మంత్రిమాల్లో. సో మేము వెళ్ళేటప్పుడు మంత్రిమాల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నింది. సో ఇంకా మేము మూవీకి వెళ్ళేకైతే మాకు టైం ఉన్నింది. సో అందుకనే ఇంకా కొంచెం షాపింగ్ చేసుకొని జస్ట్ అలా మాల్లో అయితే షాపింగ్ చేసుకొని టైంపాస్ చేసుకొని మళ్ళీ మూవీ అటెండ్ అయ్యేసి రావచ్చు కదా అనేసి ఒక మాల్లో బుక్ చేసుకున్నాం. సో ఇంకా మాల్ అంతా ఇక్కడ తిరుగుతూ ఉన్నామన్నమాట. నేను ఇంకా సాయి అయితే ఫుల్ షాపింగ్లో మునిగిపోయాము ఆ రోజైతే. అండ్ మూవీకి అయితే టైం అయిపోయింది అనేసి బాను అయితే పిలుస్తూనే ఉంది. సో మేమేమో ఇంకా రియల్గానే టైం అయిపోయింది అని పడి లేచిపోయాం చూడండి. వచ్చాం గైస్ 5:30కి షో ఉండే 6 o'clock వెళ్తున్నాం. సో దట్స్ ఆల్ స్పెషాలిటీ. దట్స్ V3 స్పెషాలిటీ అని స్క్రీన్ 5లో ఇప్పుడు దేవరం మూవీ. అరే యూట్యూబ్ బ్లాగ్స్ ఇట్లే ఉంటాయి. కరెక్ట్ అన్ని నాటకాలు గాయస్. ప్రామిస్ మేము 5:30కి అనుకున్నాం. లాస్ట్ లైక్ పైకి వచ్చినప్పుడు చూసి నాకు కూడా చాలా కోపం వచ్చింది. సిద్ధంగా లేకుంటే కొంచెం మంచిగా తిరిగే వాళ్ళం. నేను లేదు, కరెక్ట్ టైం అయింది, ఏం కాలేదు, కరెక్ట్ వచ్చినా అది తిడతారు. How foreigners watch movie. To watch movie they will sit like this. How Indians will sit to watch movies. Now I am converting to Indian. అయిపోయింది guys. ఓ ఎక్సలెంట్ గైస్. అసలు మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది అన్నమాట. ఫుల్ యాక్షన్, నో స్టోరీ, నో డ్రామా. మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని అయితే రిటర్న్ అవుతూ ఉన్నాం అన్నమాట. మేము రిటర్న్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. అప్పటికే 11 o'clock 10:30 అయ్యింది. సో ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఉరుములు మెరుపులు కూడా వస్తూ ఉండే అన్నమాట. సో ఫైనల్లీ మా పీజీ దగ్గర ఉన్న మేఘనా ఫుడ్స్కి అయితే వచ్చేసాము. సో చాలా ఆకలితో కూడా ఉన్నాం, చాలా టైర్డ్ కూడా అయిపోయాం అన్నమాట ఆ రోజైతే. అండ్ ఇక్కడికి వచ్చి మేమైతే ఏంటిది బోన్లెస్ చికెన్ బిర్యానీ అండ్ పెప్పర్ చికెన్ ఒక స్టార్టర్ అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏదో స్టార్టర్ అయితే ఆర్డర్ చేసినాం. సో గుర్తులేదు ఆ రోజు. అండ్ సో అందరు టైర్డ్గా ఉన్నారు కాబట్టి ఎక్కువ వీడియో తీయలేదు. సో నేను ఊరికి అలా తింటూ ఉన్నప్పుడైతే తీసాను అన్నమాట. అండ్ దాంతోపాటు మా ఫ్రెండ్ ఇది మష్రూమ్ బిర్యానీ అన్నమాట. సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో ఇద్దరు వన్ సైడ్ ఉంటారు, ఇంకొకరు అనదర్ సైడ్ కదా. సో ఇక్కడ మా సిచ్యుయేషన్లో అయితే బాను వేరే సైడు, నేను ఇంకా సాయి వన్ సైడ్ అన్నమాట. మేమిద్దరు బోన్లెస్ చికెన్ బిర్యానీ తీసుకున్నాం, తనేమో మష్రూమ్ తీసుకుంది. సో అలా అన్నమాట. ఓన్లీ ఫుడ్ అనే కాదు, వేరే దాంట్లో కూడా నేను సాయి లేట్ అయితే బాను ఫాస్ట్ ఉంటుంది, మేమిద్దరు ఫాస్ట్ ఉన్నప్పుడు తను స్లో ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అది. అండ్ ఇక్కడైతే డిన్నర్ చేస్తూ ఉన్నాం. అసలు
డిన్నర్ తినేటప్పుడే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా మేము రిటర్న్ వెళ్దామని పీజీకి స్టార్ట్ అయినా కానీ స్టాప్ అవ్వలేదు వర్షము. ఇక్కడ మా ఫ్రెండ్ రీల్ చూసి రీక్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన సోంపంతా తీసి టిష్యూలో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుందన్నమాట. సో చెప్పా కదా వర్షం ఎక్కువ అని. సో బయట తినేసి ఇంకా నీట్గా బయట కూర్చున్నాం. చాలా టైర్డ్ అయిపోయినాం, నిద్ర కూడా వస్తూ ఉన్నింది. చూసారా వర్షం ఎంత జోరుగా పడుతుందంటే. ఇక్కడ నుంచి మా పీజీకి 5 minutes అంతే, కానీ మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. బికాజ్ 1 hour అయినా కానీ వర్షం పడుతూనే ఉంది. సో ఆ టైంలో కూడా మాకు 60 rupees ఏం పడింది 5 minutes వాక్ డిస్టెన్స్కి. గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కొత్త బ్లాగ్ అన్నమాట. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంకా సేమ్ అవుట్ఫిట్స్ వేసుకొని కొత్త బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మాతో జాయిన్ అవ్వట్లేదు. సో స్టార్ట్ అయ్యాం గైస్, నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు అందరూ సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. ఆటో బుక్ అయింది, రోడ్ క్రాస్. యూనిఫామ్ వేసుకొని తయారయ్యారు అందరూ. అది సో మేమైతే మళ్ళీ రెడీ చేసి ఫినిక్స్ మాల్కి అయితే వచ్చామన్నమాట. ఇది వైట్ ఫీల్డ్ దగ్గర ఉంటుంది కదా, అది. మేము ముగ్గురు సేమ్ పింక్ షర్ట్స్ వేసుకున్నాం, అందరు ఒకలాగా చూసారన్నమాట. అండ్ మాల్ దగ్గరకు వచ్చాం, కానీ మా ఫ్రెండ్ డెకెత్లాన్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేయాలనింది. సో మళ్ళీ మాల్ నుంచి డైరెక్ట్ మళ్ళీ డెకెత్లాన్కి వెళ్ళాము. సో ఇక్కడ అదే వెళ్తూ ఉన్నాము. తనైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలనేసి కొన్ని అవుట్ఫిట్స్ కావాలని వచ్చింది, కానీ తనకైతే ఏవి నచ్చలేదన్నమాట. సో అందుకే అలా కొంచెం చూసుకొని ఎక్కితే మేము ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి మాల్కి. సో వచ్చేదారిలో ఒక 1 plate మోమోస్ తిన్నాం, చాలా వరస్ట్గా ఉండే. మేము ఎప్పుడు తినము, సో అప్పుడు ట్రై చేసినాం కానీ ఏం బాగాలేదు. సో ఇక్కడ బర్గర్ కింగ్కి వచ్చి మేమైతే ఇక్కడ బాగా ప్రాంక్ చేసినాము. సో వీడియో ఆన్ చేసి ఫోటో అని చెప్తూ ఉన్నాము, ఇదే అన్నమాట. ఫోటో క్లిక్ అవుతుంది అన్నమాట. అయింది తీసుకుంటుంది, ఆటోమేటిక్గా వస్తాయి ఫొటోస్. పైన టాప్ లెఫ్ట్. సో మళ్ళీ ఇక్కడ ఆర్డర్ అయితే వచ్చింది, మేమైతే తింటున్నాం. ఇక్కడ కూడా చూడండి, నేను సాయి 2 non-veg బర్గర్స్ తీసుకున్నాం, చికెన్ బర్గర్స్. బాను మళ్ళీ వెజ్ తీసుకుంది. సో అది అలా అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది తనైతే. మేమిద్దరు ఒక్కటి ఉంటే తను వేరు, మేము కోక్ తీసుకున్నాం, తనేమో స్ప్రైట్ తీసుకుంది. సో అలా అన్నమాట. మా ఇద్దరు సైడ్ లైక్ ఒపీనియన్స్ ఒకటి ఉంటే తనదేమో ఇంకా ఆపోజిట్. సో అలానే ఎన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసిందో ఈ బాను మా టైంలో కూడాను. సో మేమిద్దరే ఇంకా కొన్నిసార్లు వెళ్ళలేము, ఇంకా తనని వదిలేసి తనేమో రాదు, అదన్నమాట. నుంచి క్రీమ్ స్టోన్కి వెళ్ళాం. సో ఇది ఫైనల్ ఎండ్ అన్నమాట. ఇంకా ఇది తిన్న తర్వాత అయితే వాళ్ళకి సాయికి అయితే హైదరాబాద్కి బస్సు ఉండే. సో 10-11 అట్లా. సో తనైతే వెళ్ళిపోతుంది. ఇది స్వీట్స్ ఎండ్ ఆఫ్ ఐస్ క్రీమ్. మా ఫ్రెండ్స్ అయితే బెంగళూరు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 2 days నాకు బెంగళూరులో కనిపించలేదు. సో ఫైనల్లీ సెండ్ ఆఫ్ ఇచ్చే టైం వచ్చేసింది అండ్ గుడ్ బాయ్స్ చెప్పే టైం కూడా వచ్చేసింది. ఇంకో అమ్మాయి అయితే రెడీ అవుతుంది అన్నమాట. సో తిను ఆల్రెడీ రెడీ అయిపోయింది, ప్యాక్ చేసుకుంటుంది. సో ఎప్పుడైనా అంతే టైం ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి, టైం లేనప్పుడు ఇట్లా గుడ్ బైస్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే బాయ్. ఏమని చెప్తావా బాను మా సబ్స్క్రైబర్స్కి? తను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, కొద్దిగా తన కంటెంట్, తన ఎడిటింగ్ అంతా నేర్చుకుంటుంది. సో వీలైనంతసేపు కొంచెం సపోర్ట్ చేయండి. త్వరగా 1K అయ్యేలాగా సపోర్ట్ చేసి 1K అయ్యేలా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గంట కొట్టండి మర్చిపోకుండా. మీరు మా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆర్డర్ ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవబోతుంది అని అనుకుంటున్నా. అండ్ ఆల్మోస్ట్ డే కూడా ఎండ్ అయిపోయింది. మా ఫ్రెండ్కి 10 o'clockకి బస్ ఉంది అండ్ తిను కూడా పీజీకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో యా
నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడైతే ఇంకా మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. అంతే వీడియో. బాయ్ బాయ్. బాయ్. టేక్ కేర్. ఏడది బాను.